పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు ఈ మాటలు దాదాపు ప్రతి విద్యాలయంలో వినిపిస్తాయి. కేవలం కొన్ని సరస్వతి నిలయాల్లోనే ఆ వ్యాఖ్యలు ఆచరణలో కనిపిస్తాయి. పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు పచ్చని వాతావరణాన్ని పరిచయం చేస్తాయి. అలాంటి విద్యాలయాల జాబితాకే చెందిన ఈ పాఠశాల ప్రకృతి తల్లి ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరిస్తూ హరితవనాల అభివృద్ధి కోసం తన వంతు పాత్ర పోషిస్తోంది. చుట్టూ పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలు, వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఉన్న ఈ బడి ఖమ్మంలోని కేంద్రీయ విద్యాలయం. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పాఠశాలలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. ఈ సరస్వతీ నిలయంలో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న విద్యార్థులు పచ్చటి ప్రకృతి తల్లి ఒడిలోనూ పులకిస్తున్నారు. తీరొక్క చెట్లతో ఈ చదువుల తల్లి ప్రాంగణం హరితవనాన్ని తలపిస్తోంది. విద్యార్థులు, విద్యాలయం సిబ్బంది, అధ్యాపక బృందం మొక్కల సంరక్షణలో చెయ్యి కలుపుతున్నారు. ఇంటి నుంచి విద్యాలయంలో అడుగుపెట్టిన విద్యార్థి చక్కటి వాతావరణంలో చదువు సాగించాలన్న ఉద్దేశంతోనే మొక్కల పెంపకం, సంరక్షణ చర్యలు చేపడుతున్నామని అధ్యాపక బృందం చెబుతోంది. తప్పనిసరిగా మొక్కలు పెంచడం మా జనరల్ ఎడ్యుకేషన్లో ఒక భాగంగా దీన్ని చూస్తాము. మా దగ్గర ఎకో క్లబ్ కూడా ఉంది. పిల్లలతో ఎకో క్లబ్ నడిపిస్తాము. ఎకో క్లబ్లో భాగంగా మొక్కలు రెగ్యులర్గా ఎవరైనా విఐపీస్ వచ్చినా, మా రీజనల్ ఆఫీస్ స్టాఫ్ ఎవరైనా వచ్చినా, మాకు కేంద్రీయ విద్యాలయ హెడ్ క్వార్టర్ నుంచి కానీ, రీజనల్ ఆఫీస్ నుంచి కానీ, అట్లానే ఎవరైనా పబ్లిక్ నుంచి విఐపీస్ వచ్చినా వాళ్ళ చేత కూడా మొక్కలు నాటే ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాము. దీనికి మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి చాలా సహాయం అందుతుంది. రెగ్యులర్గా ఎప్పుడు మొక్కలు కావాలన్నా వాళ్ళు మాకు సప్లై చేస్తుంటారు. ఈ క్యాంపస్లో సుమారుగా ఒక 5,000 మొక్కల వరకు ఉన్నాయండి. ఇంకా ఈ సంవత్సరం కూడా మేము స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయబోతున్నాం మొక్కలు పెంచడానికి. గార్డెనింగ్ గురించి ఒక గ్రేట్ కన్సర్న్ క్రియేట్ చేశాం. పిల్లల్లో మంచి అవేర్నెస్ ఉంది. ఈ సంవత్సరం నియర్లీ 300 to 400 ప్లాంట్ చేయడానికి డ్రైవ్ టేకప్ చేస్తున్నామండి. ఇది ప్రాబ్లీ జూలై ఫస్ట్ వీక్లో టేకప్ చేస్తాం. మీరు హైదరాబాద్లో స్కూల్స్లో చూడండి, రెస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఎక్కడ చూసినా కానీ ఖమ్మం స్కూల్ హ్యాపన్స్ టు బి ది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ కేవీ సెంటర్ ఎంటైర్ హైదరాబాద్ రీజియన్. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు సాయంత్రం కాసేపు మొక్కల సంరక్షణలో భాగస్వాములవుతారు. మొక్కలకు నీళ్లు పెడతారు. ఇక్కడి ఆవరణలో 5,000 మొక్కలు పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఏటా కనీసం 500 కొత్త మొక్కలు నాటడమే లక్ష్యంగా సిబ్బంది ప్రత్యేకంగా పనిచేస్తోంది. నేను రామగుండంలో 18 సంవత్సరాలు, అక్కడ బాగుంది సార్ మొక్కలు. ఆడికంటే ఇప్పుడు ఖమ్మం చాలా బాగుంది. ఎందుకంటే మొక్కలు అతికిన తర్వాత మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మొక్కలు వేశారు. తర్వాత గార్డెన్ బాగా శ్రద్ధగా చేస్తారు. మా పిల్లలకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం, మాకు చాలా ఇష్టం. కాసేపు కూర్చున్నా చాలు, ఈ గాలికి వాతావరణం చాలా బాగుంది. మొక్కలకు నీళ్లు పెట్టడం, మొక్కలు నాటడం, పిల్లలు, మా టీచర్లు, మేము అంతా కలిసి మరీ వేసుకుంటాం. విద్యాలయంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.